అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ఈ 2026-27 సంవత్సరంలో మేషరాశి వారికి సంవత్సరమంతా వృత్తి, విద్య, వివాహం, ఆర్థిక మరియు ఆరోగ్యపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి అధిపతి కుజుడు. అందువలన వీరికి ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ఆవేశం ఎక్కువ. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళకి కలిసొచ్చే రంగు ఎరుపు, పసుపు. అదృష్ట సంఖ్యలు 9, 1, 3. మేషరాశి వారికి వృత్తిపరంగా చూసుకుంటే ఈ సంవత్సరం కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఏలినాటి శని ప్రభావం వలన ఆఫీస్లో పని భారం పెరగడం, సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు రావడం జరగవచ్చు. అయితే రాహువు డిసెంబర్ 6 వరకు లాభస్థానంలో ఉండటం వలన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అదేవిధంగా గురువు యొక్క అనుకూలత వలన ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్స్ కారణంగా బదిలీ జరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు వెతికే వారికి ఈ సంవత్సరం మంచి అవకాశంగా చెప్పవచ్చును. వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఆలోచించి ముందడుగు వేయడం ఉత్తమం. అదేవిధంగా డిసెంబర్ 6 తరువాత రాజకీయ, సామాజిక రంగాలలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఊహకు మించిన ఖర్చులు అవుతాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఖర్చులన్నీ కూడా ఏదన్నా మంచి పని కోసం మాత్రమే జరుగుతాయి. ఆ ఖర్చులకు తగిన ధనం కూడా ఏదో ఒక రూపంలో సమకూరుతుంది. ముఖ్యంగా నవంబర్ మొదలు జనవరి వరకు ఆర్థికంగా సువర్ణకాలమనే చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా పెట్టుబడులు తీసుకునే నిర్ణయాలు ఈ అక్టోబర్ నుండి జనవరి మధ్యలో మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరంగా చూస్తే తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. జూన్ నుండి గృహంలో పండుగ లాంటి వాతావరణం నెలకొంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలుకు మంచి అవకాశాలు ఉన్నాయి. సంతానం యొక్క చదువు, ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు కొంత దృష్టి సారించాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారు ఈ సంవత్సరం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఏలినాటి శని ప్రభావం వలన కాళ్ళ నొప్పులు, నిద్రలేమి, మానసిక ప్రశాంతత లోపించడం వంటి సమస్యలు వెంటాడుతాయి. ఏప్రిల్ నుండి మే 15 వరకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్త అవసరం. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారు గ్రహదోషాలను నివారించుకొని సానుకూల ఫలితాలను పొందడానికి కొన్ని పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా శుభమే జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం ఉండడం వలన ప్రతి శనివారం శివాలయ దర్శనం చేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే ప్రతి మంగళ, శనివారాల్లో ఆంజనేయ స్వామి దర్శనం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వలన వృత్తిలోని ఆటంకాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా ప్రతికూలతలను తొలగించడానికి ప్రతి బుధవారం లేదా ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్దశి నాడు సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. అయితే రాశి ఫలాలు అనేవి మనకి ఈ సంవత్సరం ఉన్న ప్రతికూలతలను తెలుసుకొని ముందుగా జాగ్రత్త పడటానికి ఉపయోగపడతాయి, అంతేగాని భయపడటానికి కాదు. అందువలన మీ రాశి వారికి చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు చెప్పిన పరిహారాల ద్వారా వాటిని నివారించుకొని సానుకూల ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ రాశి ఏంటో కామెంట్ చేయండి.
అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.